ప్రియ సహోదరి, సహోదరులకు ప్రభునందు నా వందనాలండి. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ఎందుకంటే ఒక దైవజనుడు ఉన్నారండి. ఆ దైవజనుడికి మరి అనేక రకమైన సభల్లో మరి డేట్లు రావటంలో, ఆయనకి మరి సభల్లో పాలుపంచుకోవటంలో మరి ముందరే డేట్లు మరి ఒక నెల ముందరే డేట్లు, ఒక సంవత్సరం ముందరే డేట్లు అస్సలా ఈ యొక్క ప్రాంతమంతా కూడా మరి ఎక్కడో ఇతర దేశాల్లో కూడా ఆయన ఎంతో వాడబడుతున్నాడండి. అలా వాడబడుతున్నప్పుడు మరి ఒక ప్రాంతానికి వెళ్ళాలండి. అయితే ఈలోగా ఆయన కుమార్తెకి అనారోగ్యం వచ్చేసిందండి. అనారోగ్యం వచ్చేసి ఆ కుమార్తె మరి అన్నం తినటం మానేసి, మరి ఆ కుమార్తె మరి ఎంతో బలహీనమైపోయిందండి. మరి బలహీనమైపోయినప్పుడు మరి ఆ దైవజనుడు ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడండి. ఒరేయ్! ఆ దైవజనులు చుట్టాలంటున్నారు. ఒరేయ్! ఆ పిల్లని పాడు చేసేత్తావేట్రా? ఆ పిల్లని చంపేత్తావేట్రా? ఎక్కడికైనా తీసుకెళ్ళరా? ఏదైనా చేయరా అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. ప్రార్థనే చేశారండి. అయితే మరి ఆ డేటు రానే వచ్చిందండి. బిడ్డను విడిచిపెట్టి ఎళ్ళాలంటే చాలా బాధండి. పిల్ల చాలా సన్నంగా అయిపోయిందండి. ఇంకా చనిపోయే స్టేజ్‌కొచ్చేసిందండి. అయితే మరి ఇక్కడ చూస్తే ఇతర ప్రాంతంలోకెళ్ళి, ఇతర దేశంలోకెళ్ళి ఈయన వాక్యం చెప్పాలండి. మరి ఆ డేటు మరి ఆయన మరి మార్చాడంటే మార్చలేదండి. బిడ్డను విడిచిపెట్టేసేసి అక్కడ సువార్తకెళ్ళిపోయాడండి. ఆ డేట్‌కి ఆళ్ళకి సమయం ఇచ్చాను మనం దేవుని వాక్యాన్ని ఆపకూడదు అని ఎళ్ళిపోయాడండి. ఎళ్ళిపోయి మరి అక్కడ ఏం చేశారంటే అండి, అక్కడ వాక్యం ప్రారంభించారండి. వాక్యం ప్రారంభించి ఒక పక్క నుంచి వాక్యం చెప్తున్నాడు గానీ, ఒక పక్క నుంచి కన్నీరొచ్చేస్తుందండి. ఒక పక్క నుంచి వాక్యం చెప్తున్నాడు, ఒక పక్క నుంచి కన్నీరొచ్చేస్తుందండి. అయితే ఒక్క క్షణంలో ఫోనొచ్చిందండి మధ్యలో. ఫోనొస్తే ఆ ఫోన్‌ని బట్టి ఆయన ఎంతో టెన్షన్ పడిపోయారండి. ఎంత టెన్షన్ పడిపోయారంటే నిజంగా అది దేవునికే తెలియాలి. అయితే అప్పుడు ఫోన్ రానే వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడినప్పుడు మరి ఆళ్ళ ఆవిడ గారు మాట్లాడారండి. ఏండి మీరు ఇలాగ అడుగు పెట్టారో లేదో పాప లేసి ఎంతో చక్కగా ఆడుకుంటుందండి. నాకు అన్నమేయమ్మా అని అడిగిందండి. ఎంతో సంతోషమైన వార్త చెప్పారండి. బిడ్డ చనిపోయిందేమో అని వినవలసిన వార్తని మరి ఎంత సంతోషంగా విన్నాడో ఆ మహానుభావుడు మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు నేను కూడా మరి చిన్న సమస్య వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం. చిన్న ఇబ్బంది వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం. మరి దైవజనుడి వల్లే మనం కూడా విశ్వాసంతో ఉందామా? ఒక్కసారి ప్రార్థన చేసుకుని విశ్వాసంతో ఉంటే ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేము కూడా దైవజనుడు ఎంత విశ్వసించాడో ప్రభా! అటువంటి విశ్వాసం మాలోను కూడా మీరు దయచేయండి. ఏ సమస్యనైనా మేము జయించే శక్తిని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.